ఈశాన్యం వాయువ్యం దోషాలు ఉంటూ అలాగే చేతికి మీకు ఎప్పుడైతే ఈ రకంగా పుష్యరాగం లాంటిది గోమేధికలు లాంటివి ఉంటాయో మీరు చేస్తున్న ప్రయత్నాల్లో ఎన్ని రకాల రెమెడీస్ పాటిస్తున్నాను అనుకున్నా ఈ యొక్క ఇబ్బందుల వల్ల ముందుకు వెళ్ళడం అనేది తక్కువ అవుతుంది. కాబట్టి డైమండ్ ధరించి గురువారం దేవాలయ సందర్శనం చేసి వృత్తిపరమైన అభివృద్ధి కోసం శ్రీ రాజమాతాంగే నమః అనే మంత్రాన్ని రోజు కనీసం గంట సేపు పఠించినప్పుడు తప్పనిసరిగా ఆశించిన అభివృద్ధి వృత్తిపరంగా ముందుకు వెళ్ళడం ఉంటుంది. కానీ జాతకరీత్యా ఏంటంటే ఎక్కువ భాగం వీలైనంత వరకు రాజీ పడే ధోరణే కనబడుతుంది తప్ప ఎక్కువ మనం అనుకున్నా కూడా ప్రస్తుత పరిస్థితిలో ఇండికేషన్స్ చాలా వరకు తక్కువగా ఉన్నాయి. ఇవన్నీ చేసిన మీదట మీరు ఆశించిన ఫలితాలు కొంతవరకు ముందుకెళ్ళే అవకాశం ఉంది. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? పేరు చెప్పండి. గుంటూరు నుంచి శాంతిని మాట్లాడుతున్నానండి. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అమ్మాయిదండి 15/9/1992. 15/9/1992 అండి. 92. టైం చెప్పండి. సాయం రాత్రి 1:15 రాత్రి 15 అవుతుంది. తెల్లవారితే 15 అవుతుంది. పేరేంటి? మీ అమ్మాయి పేరు ఒకసారి రిపీట్ చేస్తారా? 15/9/1992 అండి. పేరండి, తన పేరు. శ్రావ్య. శ్రీ శ్రావ్య. ఓకే, మరి అమ్మాయి గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే తను బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోతుంది వచ్చే నెలతోటి. తన వివాహం ఇప్పుడు వచ్చి ఎప్పటి నుంచి ప్రయత్నాలు మొదలు పెట్టవచ్చు, తన వివాహ జీవితం ఎట్లా ఉంటుంది భవిష్యత్తు. ఓకే, ముఖ్యంగా వివాహం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, తప్పకుండా తెలియజేస్తారండి. అంటే ఇప్పుడు నడుస్తున్న దశ తీసుకున్నా కూడా శుక్ర మహాదశ అనేది నడుస్తుంది. శుక్రుల్లో కూడా గురుడి యొక్క అంతర్దశ నడుస్తుంది. ఇది కూడా 2013 అక్టోబర్ దాకా ఉంది. ఇది చాలా టెన్షన్ పీరియడ్గానే ఉంటుంది. అంటే ఒకటి ఆశిస్తే ఒకటి జరిగే సమయంలాగా ఉండే సమయం అయినప్పటికీ కూడా మామూలుగా గోచారరీత్యా తీసుకున్నప్పుడు కూడా మనకి నడిచేది అష్టమ శని ప్రభావం అనేది దాదాపు 2014 దాకా ఉంది. సో పక్కన గురుడి యొక్క అంతర్దశ నడవడం, ఇంకో పక్కన అష్టమ శని ప్రభావం అవ్వడం, వీటి వల్ల కూడా కొంత ఏదైనా ఆశించిన దాంట్లో ఇంకా కృషిశీలత పెంచుకోవాల్సిన అవసరం చాలా చాలా ఎక్కువగా ఉంది. మొదటి అంశం అది. ఇక రెండోది ఏంటంటే దీంతో పాటుగా మీకు దాదాపు 2015 ఆ టైంలో అంటే 2014 దాటిన దగ్గర నుంచి 2016 మధ్య ఒక టర్నింగ్ పాయింట్ ఏర్పడే అవకాశం అనేది తప్పనిసరిగా కనబడుతుంది. అంటే అన్ని రకాలుగా మీరు ఆశించిన టర్నింగ్ పాయింట్స్. తర్వాత 16 నుంచి స్ట్రైట్ ఫార్వర్డ్గా లైఫ్ అనేది స్టార్ట్ అయ్యే అవకాశం అనేది ఉంది. అంటే వచ్చిన దాన్ని సద్వినియోగపరుచుకొని ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల ఆశలు కల్పించగలిగిన టైంగా 2016 నుంచి కనబడుతుంది. కనుక దీనికి సంబంధించిన పరిహారాల్లో ప్రస్తుతం ఎదురవుతున్న ఆటంకాలని విఘ్నాలని అధిగమించి ముందుకు వెళ్ళడానికి మీరు పాటించవలసిన దాంట్లో ఏంటంటే మొట్టమొదట శనికి సంబంధించిన అష్టమ శని దోష పరిహారానికి, శని దాంతోపాటుగా రాహుతో కూడా కలిసి ఉండడం రీత్యా ఎన్నో రకాలైన చికాకుల్ని అధిగమించడానికి మీరు చేయవలసిన ప్రయత్నాల్లో శనికి సంబంధించి రాహుకి సంబంధించి జపాలు చేయించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. తర్వాత దాంతోపాటుగా గురుడి యొక్క అంతర్దశ నడుస్తున్నప్పటికీ గురుడు ఈ జాతకానికి ఒక న్యూట్రలైజేషన్ ప్లానెట్ కంటే కూడా కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. కనుక దానికి సంబంధించి కూడా మీరు చిన్న చిన్న పరిహారాలు పాటించాలి. అంటే క్రమం తప్పకుండా గురువారం దేవాలయ సందర్శన చేయడము, దీంతో పాటుగా డైమండ్ 11 సెంట్లపై ఎడమ చేతి మధ్యవేలి ధరించడం అనేది, అంతేకాకుండా వాస్తు పరంగా కూడా ఏదన్నా మీకు ఈశాన్య పరంగా కానీ తర్వాత దాంతోపాటుగా నైరుతి పరంగా కానీ దోషాలు ఏమైనా ఉన్నాయని కూడా మీరు గమనించుకోండి. తను ఉండే రూమ్ ఎంట్రన్స్ అయినా సరే ఆ రకంగా ఉన్నా మీకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కనుక డైరెక్షన్ని వీలైనంతవరకు ఈస్ట్ కానీ తర్వాత వెస్ట్ కానీ నార్త్ ఈ మూడు కూడా బాగానే ఉంటాయి. అటువైపు తిరిగి తను చదువుకుంటున్నా కూడా ఫలితాలనే బాగుంటాయి. కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించిన పిమ్మట మీరు ఆశించిన సత్ఫలితాలన్నీ కలిగే అవకాశం ఉంది. ఓకే అండి, మరో కాల్ తీసుకుందాం. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మా అమ్మాయికి మ్యారేజ్ చేయాలని. ఓకే, అమ్మాయి పేరేంటండి? రేవతి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 16 సంవత్సరాలండి. చెప్పండి, పుట్టిన డేట్ మంత్ ఇయర్ క్లియర్గా చెప్పాలి. బుధవారం నైట్ 3 గంటలకు పుట్టిందండి. ఓకే, టైం చెప్తున్నారమ్మా, డేట్ చెప్పాలి. మీకు డేట్ తెలియదా? డేట్ ఆఫ్ బర్త్ 1995. ఓకే, 16వ తారీఖు 11వ నెల. ఓకే, మా 16వ తారీఖు 11వ నెల 95వ సంవత్సరం. ఓకేనా? అంతే. 3 గంటల కన్నా ఎప్పుడండి? ఉదయమా సాయంత్రమా? నైట్ 3 గంటలకి, బుధవారం నైట్ 3 గంటలకు తెల్లారితే గురువారం వచ్చింది. ఓకే, 15వ నైటా 16వ నైటా? 16వ నైట్ తెల్లారితే 17. ఓకే, 17 చెప్పాలి మీరు ఎప్పుడైనా, ఇక 16 చెప్పకూడదు. ఎక్కడ జన్మించారు? ప్లేస్ చెప్పండి. ఓకే, కాల్ కట్ అయింది అమ్మాయిది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో, తర్వాత మాట్లాడదామండి. ఓకే, ఈ డేట్లో పుట్టిన 18th మార్చిలో జన్మించిన వారి స్త్రీల లక్షణాలు ఈ విధంగా ఉంటాయి.
ముఖ్యంగా వారి మ్యారేజ్ లైఫ్ కూడా ఎలా ఉంటుందో తెలియజేయండి. వీళ్ళు ఏంటంటే చాలా డైనమిక్గా ఉంటారు. ప్రతి విషయాన్ని చాలా ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకోవడం అనేది, అంటే జెంట్స్తో సమానంగా వీళ్ళ యొక్క ఆలోచన సరళి, అంటే మగవారితో సమానంగా వీళ్ళ యొక్క ఆలోచన సరళి ఉండడం, వాళ్ళకి ధీటుగా ఏ పనైనా వీళ్ళు సాధించడం అనేది, ప్రతి విషయంలో కూడా వాళ్ళు జంకకుండా ముందుకు అడుగు వేయడం అనేది వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళలో కాన్సెప్ట్ మనం చూస్తూ ఉంటాము. చదువుకునేటప్పుడు కానీ పెద్దయిన తర్వాత కానీ, అంటే మగవారితో సమానంగా ఏ పనైనా చేయగలరు కాబట్టి ధైర్య సాహసాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి, చురుగ్గా ఉంటారు, ఉత్సాహంగా ఉంటారు. ప్రత్యేకంగా కొన్నిటి మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది అతి ప్రధానంగా ఏముంటుంది అంటే, స్త్రీలు అనేటప్పటికీ కొంచెం బంగారం అని, వస్త్రాలంకరణ అని వీటి మీద ఎక్కువ సంతోషాలు ఉన్నప్పటికీ వీళ్ళు దానికన్నా కూడా ఎంతసేపు కూడా ఏ వర్క్ ఎలా చేయాలి, దేని మనం కంప్లీట్ చేయాలన్నది అంతా ఆ టైప్ ఆఫ్ సైకాలజీ అనేది వీళ్ళకి అధికంగా ఉంటుంది. ఎప్పుడైతే ఆ రకమైన మనస్తత్వం అనేది ఉంటుందో ప్రతి విషయంలో రాజీ పడకుండా ముందుకు వెళ్ళిపోవడం, చాలా చక్కగా కార్యక్రమాలు నిర్వర్తించడం అనేది వీళ్ళలో మనం గమనించుకోగలిగిన అంశం కనుక అదొక ప్లస్ పాయింట్ అవుతుంది. ఆ రకమైన తత్వం వల్ల కుటుంబ జీవితంలో కూడా అన్ని విధాలుగా కూడా, అంటే ఇప్పుడు భర్త ఏదైనా అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళినా లేకపోతే ఏ పనైనా వీళ్ళు సమర్థించుకోగలరు కనుక వీళ్ళకి అన్ని విధాలుగా కూడా కుటుంబంలో వీళ్ళ వల్ల సపోర్ట్ అనేది కూడా అధికంగా ఉంటుంది కనుక వైవాహిక జీవితం కూడా చాలా చక్కగా ఉంటుంది. ఓకే అండి, ఇంతకుముందు కాలర్ కట్ అయిన కాలర్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పారు 17/11/1995 3 గంటలకి ఉదయం జన్మించినట్టుగా చెప్పారు. కాల్ కంటే కనెక్ట్గా వెంటనే మ్యారేజ్ లైఫ్ గురించి, మ్యారేజ్ ఎప్పుడవుతుందో తెలుసుకోవాలనుకున్నారు. దాని గురించి ఏమైనా తెలియజేయగలుగుతారా? కాల్ కట్ తప్పనిసరిగా, అంటే వివాహం గురించి, అంటే వివాహం ఎప్పుడవుతుంది అన్నది అడగడం జరిగిందా? అవునండి. అలా అయితే ఇప్పుడు నడుస్తున్న దశ తీసుకున్నా కూడా సూర్య మహాదశ నడుస్తుంది. అందులో కూడా మీకు రాహువు యొక్క అంతర్దశ నడవడం అనేది జరుగుతుంది. అయితే సూర్యుడు రాహు విషయాలు తీసుకుంటే రాహు అనేది కుటుంబ స్థానంలోనే ఉండడం అనేది జరిగింది. అయితే సూర్యగ్రహాన్ని తీసుకున్నట్లయితే అది కూడా ఉన్న స్థానం కొంతవరకు బలంగానే ఉన్నప్పటికీ కూడా, అయితే గోచార రీత్యా తీసుకున్నప్పుడు ఇప్పటిదాకా నడిచిన సమయం పెద్ద ఆశాజనకంగా అయితే లేకపోవడం అనేది, ఇప్పుడు రాబోతున్న సమయం ఆగస్ట్ నుంచి ప్లస్గా ఉండడం అనేది, కాబట్టి తప్పనిసరిగా మీరు ఏ రకమైన ప్రయత్నాలు, అది వివాహపరంగానే అని కాదు, ఏ విషయానికైనా సరే అనుకూలత అనేది ఉండే సమయంగానే మనం తీసుకోవాలి. అయినప్పటికీ కూడా మంచి టర్నింగ్ పాయింట్ రావడానికి 2013 జూన్ జూలై దగ్గర నుంచి 2014 లోపల ఒక చక్కటి టర్నింగ్ పాయింట్ ఉంటుంది. అయితే దానికి సంబంధించి చిన్న చిన్న పరిహారాలు పాటించినట్లయితే ఎదురవుతున్న ఆటంకాలని మనం అధిగమించవచ్చండి. అందులో మొట్టమొదటిగా చేయవలసింది ఏంటంటే, చేతికి ఏదైనా పుష్యరాగం లాంటిది ఉంటే తీసేయండి, అది ప్లస్ చేయదు. కాబట్టి అవకాశం ఉన్నట్లయితే మీరు కూడా డైమండ్ అనేది 11 సెంట్ల పైన ఎడమ చేతి మధ్యవేలి ధరించడం అనేది, దాంతోపాటు గురువారం దేవాలయ సందర్శనం చేయడం అనేది, శనగలకి సంబంధించిన దానం చేయడం అనేది, ఇవన్నీ కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి. అలాగే మీకు నైరుతికి సంబంధించి కానీ ఈశాన్యానికి సంబంధించి కానీ దోషాలు ఏం లేకుండా చూసుకుంటే కూడా అది బాగుంటుంది. ఎందుకంటే చాలామంది అనుకునేది నడుస్తున్న దశ బాగుంటుంటే, మనకి ఏ శుక్రదశ గురుదశ నడుస్తుంటే తప్పనిసరిగా వివాహపరంగా అనుకో, విద్యాపరంగా అనుకో అన్ని రకాలుగా డెవలప్మెంట్లు ఉండాలి కదా, ఉంటాయి కదా అనుకుంటారు. కానీ అది కరెక్ట్ అయినా కూడా మిగిలిన సగభాగాన్ని గురించి చాలామంది ఆలోచించారు. వాస్తుపరమైన దోషాలు ఎప్పుడన్నా ఉన్నప్పుడు దానికి సంబంధించి ఈ వస్తున్న ప్లస్లను అది కూడా ఆపే అవకాశాలు ఉంటాయి కనుక అక్కడ కూడా ఉండే ఇబ్బందులను ఏదన్నా చూసుకొని మనం ముందు జాగ్రత్త పడినట్లయితే ఈ రావాల్సిన బెనిఫిట్ని మనం ఉపయోగించుకునే వాళ్ళం అవుతాం. ఓకే అండి, మరో కాల్ తీసుకుందాం. హలో హలో మేడం, నమస్తే అండి. నమస్తే అండి. మేడం నమస్కారం అండి. నమస్కారం. శ్రీకాకుళం జిల్లా నుంచి మాట్లాడుతున్నాం. మీ పేరు చెప్పండి. ఏం లేదు బాబు, ఒకసారి చెబుతామనండి. ఓకే, సమస్య తర్వాత చెప్పండి, ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు. 15వ తారీఖు అమ్మా. సెప్టెంబర్ 15వ తారీఖు 93. టైం చెప్పండి. మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి, స్పష్టంగా చెప్పండి. ఓకే, హలో. హలో ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, పేరు చెప్పండి. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాండి. నా పేరు హేమ. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1975 అండి. ఓకే, ఆగస్ట్ 28. ఆగస్ట్ 28. ఆగస్ట్ 28 చెప్పండి, టైం చెప్పండి. 8:30 అండి. నైట్ 8:30 అండి. 8:30. ఓకే అమ్మ, ఎక్కడ జన్మించారు, ప్లేస్ చెప్పండి. హైదరాబాద్ అండి. హైదరాబాద్లోనే. మరి సమస్య ఏంటో చెప్పండి. సమస్య అంటే మేము ఈ మధ్య ఇల్లు కట్టామండి. కొంచెం మాకు వచ్చే డబ్బులు వస్తలేవు. ఇల్లు దోషం అంటున్నారు. మళ్ళీ అప్పులు బాగా అయినాయి. మాకు టెన్షన్లు ఎక్కువైపోయినాయి. నాకు 2 బాబులు. ఓకే, పద్మజ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాక దోషం అంటున్నారు, ఈ రకమైన ఇబ్బందులు ఉన్నాయన్నారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇల్లు ఎవరి పేరు మీద కట్టుకున్నారు, వాళ్ళ యొక్క నక్షత్రం ఏంటి, వాళ్ళని కూడా మనం ఒకటి తీసుకోవాలి. రెండోది, మీరు ఇచ్చిన డీటెయిల్స్ వరకు తీసుకున్నట్లయితే ఒకవేళ మీ పేరు మీద కనుక కట్టుకున్నప్పటికీ, లేకపోతే ఆ ఇంటి యొక్క ఎంట్రన్స్ ఏదన్నా డైరెక్ట్గా నార్త్ అయితే మాత్రం కొంతవరకు మీకు ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ మీరు కట్టుకున్న ఇంటి ఎంట్రన్స్ మీ పేరు మీద అవుతూ అది నార్త్ ఏమైనా అయింది అన్నది ఒకటి గమనించుకోండి.
రెండోది ఏంటంటే నడుస్తున్న ప్రధానమైన దశ తీసుకున్నా కూడా రాహు మహాదశలో శుక్రుడి యొక్క అంతర్దశ నడవడం అనేది, ఈ రాహువు శుక్రుడు ప్రధానంగా ఉన్న స్థానాలను కూడా మనం పరిగణలోకి తీసుకుంటే వాటి యొక్క బలబలాల్లో అవి కూడా చెప్పుకోదగినంత బలమైన స్థానాల్లో లేకపోవడం వల్ల ఆర్థికపరమైన విషయాల్లో కూడా కొంత మీకు వెనుకంజ వేసే అవకాశాలు అనేవి కనబడుతున్నది. అయితే దాంతోపాటుగా ఏంటంటే గోచారీత్యా మనం తీసుకున్న ప్రస్తుతం శని రాహువులు కలిసి మన గోచారరీత్యా మీ యొక్క జాతకరీత్యా ఉన్న స్థానాల్లో కూడా కొంతవరకు మీరు ఇబ్బందులకు గురవడం అనేది, నమ్మిన వాళ్ళ వల్ల నష్టపోవడం అనేది, రావలసిన విషయాలన్నీ సకాలంలో చేతికి అందకపోవడం అనేది, వీటన్నిటి రీత్యా కూడా మీకు దాదాపుగా జనవరి నుంచి కొంత ఇబ్బందిపరంగా ఉండే అవకాశాలనే కూడా బలంగా కనబడుతున్నాయి. అయితే వీటిని అధిగమించడానికి మొట్టమొదట మీరు ఉత్తరముఖంగా ఏమైనా ఇల్లు కట్టుకున్నారా, లేకపోతే ఉత్తరం ఏమన్నా తగ్గిపోయినట్టుందా, ఉత్తరం తెగిపోయినట్టుందా, ఉత్తరంలో ఏమైనా వీసుల్లా ఉందా, లేకపోతే ఉత్తరాన్ని గోడ కానిచ్చి ఏమైనా టాయిలెట్ లాంటివి కట్టుకున్నారా, ఉత్తరం బాగా అప్లో ఉందా, అంటే చాలా రకాలైన కారణాలు ఉంటాయి. అంటే ఒకటి మెయిన్గా మీకు ఉత్తరానికి సంబంధించిన దోషాలు ఏమైనా ఉన్నాయా ఇంట్లో అన్నది మీరు గమనించుకోవాలి. అయితే కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే మీరు ఇల్లు కట్టుకున్నా అందులోకి వెళ్లకుండా ఆల్రెడీ ఉన్న ఇంట్లో ఉంటారు, లేకపోతే కట్టుకున్న ఇంట్లో అయినా సరే, మీరు ఉంటున్న ఇంట్లో అయినా సరే, ఇంకెక్కడన్నా మీ పేరు మీద ఉండే స్థలాల్లోనైనా సరే ఈ రకమైన ఉత్తరపరమైన దోషాలు అనేది కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అదొకటి గమనించుకోండి. తర్వాత మీ ఇంట్లో ఎవరి పేరు మీద కట్టారో వాళ్ళకు కూడా అదే రకమైన ఇబ్బంది ఉందేమో అన్నది గమనించుకోవాలి. కాబట్టి ఇలాంటివన్నీ గమనించుకోవడానికి ఒకసారి పర్సనల్గా మీరు ఆ వాస్తు ప్లాన్తో సహా ఆ వ్యక్తులు ఎవరెవరి పేరు మీద కట్టారో అది చూపించుకున్నట్లయితే మీకు అన్ని విధాలుగా కూడా ఇంకా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక రెండోది ఏంటంటే మీ జాతకరీత్యా ప్రస్తుతం నడుస్తున్న సమయానికి చేతికి ఏదైనా మీరు ఆల్రెడీ డైమండ్ లాంటివి ఏమైనా ఉంటే తీసేయండి. పుష్యరాగం కానీ లేకపోతే ఎల్లో సఫైర్తో పాటుగా సమానంగా మీరు పచ్చ లాంటిది ఏదైనా ఉంటే కూడా తీసేయండి. ముత్యం ఒక క్యారెట్ పైన పెట్టుకోండి. దీనివల్ల మనశ్శాంతి ఏర్పడడం, ఆర్థికపరమైన గ్రోత్ అనేది కూడా ఉండడం జరుగుతుంది. బుధవారం దేవాలయ సందర్శనం చేయడం, దాంతోపాటుగా జామకాయలు లాంటివి అక్కడ పంచడం, ఏదైనా అలాంటి లేకపోతే ఆకుపచ్చ స్వీట్ ఏదైనా అంటే పెసలకు సంబంధించింది అయినా సరే మీరు పంచడం రీత్యా చాలా వరకు ఆర్థిక పరంగా మానసికంగా కూడా అన్ని విధాలా మీకు బాగుండే అవకాశం ఉంది. ముందు ఈ రకమైన కార్యక్రమాలు చేయడానికి ఏదైనా అవకాశం ఉంటే చూడండి. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా హస్బెండ్ గురించి అడగాలనుకుంటున్నానండి. ఓకే, తన పేరు చెప్పండి. చంద్రశేఖర్. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 14th ఓకే October ఓకే 1981. 1981. టైం చెప్పండి. హలో, టైం చెప్పండి. టైం ఎర్లీ మార్నింగ్ 2:30. ఎర్లీ మార్నింగ్ 2:30. ఓకే ఓకే, ఎక్కడ జన్మించారండి ప్లేస్? ఏ జిల్లాలో జన్మించారు తను? కర్నూలు డిస్ట్రిక్ట్. ఓకే, సమస్య ఏంటో చెప్పండి ఇప్పుడు. జాబ్ గురించి. జాబ్ గురించి. ఓకే, ఇప్పటివరకు జాబ్ చేస్తున్నారా, సర్చింగ్లో ఉన్నారా? చేస్తున్నారండి, ప్రెజెంట్ జాబ్ చేస్తున్నారు. ఓకే, అందులో అంతగా గ్రోత్ లేదు. ఓకే, కెరీర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, తప్పకుండా తెలియజేస్తారండి. అంటే ఇప్పుడు వృత్తిపరమైన అభివృద్ధి విషయంలో తీసుకున్నట్లయితే ప్రస్తుతం అతి ప్రధానంగా నడుస్తున్న గ్రహస్థితిలో కూడా మనకి నడిచేది సూర్య మహాదశలో శుక్రుడి యొక్క అంతర్దశ నడుస్తుంది. సూర్యుడు ఈ జాతకానికి సపోర్ట్ ఇవ్వగలిగిన ప్లానెట్ అవ్వడం అనేది, అలాగే శుక్రుడిని తీసుకున్నట్లయితే అది న్యూట్రలైజేషన్ అంటే పెద్ద ఫేవరబుల్ కాకపోయినా ఉన్న స్థానాల్లో కూడా బలం అనేది చాలా వరకు తక్కువగా ఉంది. కనుక 2012 నుంచి 2013 డిసెంబర్ దాకా నడుస్తున్న సమయంలో బలాలు అనేవి చాలా వరకు తక్కువగా ఉంటాయి. మీరు పడుతున్న కృషికి సంబంధించినంత ఫలితం లేక దానివల్ల మానసికంగా ఉద్వేగాలకు గురయ్యే సమయంగా దీన్ని తీసుకోవాల్సి వస్తుంది. అలాగే వాస్తుపరంగా తీసుకున్నా కూడా ఒకవేళ మీరు ఉండే ఇంటికి ఏమైనా దక్షిణం కానీ దక్షిణ ఆగ్నేయ పరంగా కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయన్నది కూడా మీరు గమనించుకోవాలి. అంటే చాలామంది ఏమనుకుంటారంటే డైరెక్ట్గా మనం ఉండేది ఈస్ట్ అని అనుకుంటారు, కానీ అదేదైనా మనకి సౌత్ రోడ్డు కానీ ఈస్ట్ రోడ్లో కానీ మనకి అపార్ట్మెంట్ లాంటిది కానీ ఓన్ హౌస్ కానీ ఏదైనా సరే ఎనీథింగ్ మనం ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే అది దక్షిణాగ్నేయానికి రిలేటెడ్గా గేట్ లాంటిది ఏదైనా ఉన్నా కూడా అది దక్షిణాగ్నేయ దోషం కానీ తన జాతకానికి ఉంటుంది. కనుక ఆగ్నేయపరమైన దోషం ఏదైనా ఉందా దక్షిణాగ్నేయానికి సంబంధించి, అలాగే దాంతోపాటుగా ఈ రకంగా దక్షిణంగానే అయినప్పుడు చాలా వరకు ఆశించిన అభివృద్ధి లేకుండా మానసికంగా కొంత బాధలు అనేవి అధికంగా ఉంటాయి. తర్వాత దీంతో పాటుగా రాబోయే దశలు కూడా చంద్ర మహాదశ అనేది రాబోతుంది. చంద్రుడు ఈ జాతకానికి చాలా వరకు ఫేవరబుల్గా ఉండే అవకాశం ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితిలో గోచారరీత్యా నడుస్తున్న దశల్లో కూడా మనకి ఎంతవరకు బలం ఉంది అన్నది చూసుకున్నా కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితినే దాదాపుగా మీకు డిసెంబర్ దాకా కంటిన్యూ అవుతూ డిసెంబర్ తర్వాత ఏదైనా అవకాశాలు అనేవి దాదాపుగా 2014 అక్టోబర్ నుంచి మంచి టర్నింగ్ పాయింట్ ఏర్పడాలి. కానీ ఈ లోపలే బాగుండడానికి చిన్న చిన్న పరిహారాలు అనేవి మీరు పాటించినట్లయితే దానికి మొట్టమొదటిగా మీరు చేయవలసింది ఏంటంటే క్రమం తప్పకుండా మంగళవారం దేవాలయ సందర్శనం చేయడం అనేది, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలాభిషేకం చేయించడం అనేది, దాంతోపాటుగా ఎర్రని రంగులు కానీ ఎర్రని వస్త్రాలు కానీ అవాయిడ్ చేయడం అనేది, తర్వాత దీంతో పాటుగా పగడం లాంటిది ఏదైనా చేతుకుంటే తీసేయడం అనేది, అవకాశం ఉన్నట్లయితే కెంపు పుష్యరాగం కలిపి చేతికి ధరించడం అనేది, ఇవన్నీ చేసుకున్న మీదట చాలా వరకు మీకు ఫేవరబుల్గా ఉండే అవకాశం ఉంది. అలాగే మీరు శనికి రాహువుకి శుక్రుడికి సంబంధించిన జపాలు కూడా చేయించుకోండి, తప్పనిసరిగా రిలీఫ్ అనేది ఏర్పడుతుంది. ఉన్న వృత్తిలో సంతోషం కానీ లేకపోతే కొత్త వృత్తికి మారే అవకాశాలు కానీ వీటి వల్ల తప్పనిసరిగా ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో
హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప పాప గురించి. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. తన పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 13/8/88. ఓకే ఓకే. 1988. 1988. మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారండి. 13/9. 13/9/88. 13/9 కదండి? మధ్యాహ్నము 2:40 అట్లా. నక్షత్రం ఏమది, జన్మనామం ఏంటి చెప్పాలి. అట్లా భవిష్యత్తు ఏంటి? 2:40 88 ఫస్ట్ ఒకసారి చెప్పు. 88 అండి. 13వ తారీఖు 9వ నెల 1988 డేట్ ఆఫ్ బర్త్. టైం వచ్చేసి 2:40 ఉదయం చెప్పారు కదా? 8వ నెల మేడం, 8వ నెల. ఓకే, 8వ నెల. 8వ నెల. 13వ తారీఖు 8వ నెల. టైం ఒకసారి రిపీట్ చేస్తారా? టైం రిపీట్ చేయండి. హలో మేడం, ఒకసారి టైం చెప్పండి. 2:40 అని చెప్పారు. ఉదయం సాయంత్రం ఒకసారి స్పష్టంగా చెప్పండి. ఉదయం మేడం, మధ్యాహ్నం. ఓకే. ఎక్కడ జన్మించింది పాప? హైదరాబాద్. హైదరాబాద్. ఏం కావాలి? ఓకే. అమ్మాయి గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే వివాహం ఎక్కడ కుదరతలేదు, ఇట్లా భవిష్యత్తు ఎట్లుంది అదే అడుగుతారు. ఓకే, తప్పకుండా అండి. వివాహం గురించి పూర్తి వివరాలు తెలియజేస్తారు. అంటే ప్రస్తుతం నడుస్తున్న దశ కూడా సూర్య మహాదశ నడుస్తుంది. సూర్యుడిలో కూడా మీకు కుజుడి యొక్క అంతర్దశ నడుస్తుంది. సూర్యుడు కుజుడు రెండు కూడా ఈ జాతకానికి ప్లస్ ప్లానెట్స్ అవ్వడం అనేది ఒక ప్లస్ పాయింట్. ఇక రెండోది వచ్చేప్పుడు గోచార రీత్యా తీసుకున్నప్పుడు ఇంకా గురుబలం అనేది మనకి పూర్తి స్థాయిలో ఏర్పట్టలేదు. గురుబలమైన శని బలమైన ఇవన్నీ కూడా జూన్ తర్వాత నుంచి ఏర్పడే అవకాశం అతి బలంగా ఉంది. కాబట్టి అన్ని రకాలుగా తీసుకున్నా కూడా మీకు దాదాపుగా సూర్యుడిలో రాహు అనేది 2013-14 మధ్య రాబోయే అవకాశం ఉంది. ఆ రాహు కూడా ఉన్న నక్షత్రాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకుంటే ఎంతవరకు సపోర్ట్ ఉంది అనుకుంటే అది కూడా మీకు గురుడు నక్షత్రంలో ఉండడం అనేది జరిగింది. గురుడు అనేది ఈ జాతకానికి కుటుంబ ఇచ్చే అవకాశం ఉంది కనుక రాహు అనేది మీకు మే తర్వాత నుంచి రాబోతోంది కనుక 2013 మే తర్వాత నుంచి అంటే దాదాపుగా జూన్ దగ్గర నుంచి తీసుకున్నట్లయితే సమయం అనేది అనుకూలత చాలా వరకు కనబడుతుంది వివాహానికి సంబంధించిన దానికి. అలాగే తనకి అది మాత్రమే కాదు, అన్ని విధాలా కూడా లైఫ్లో ప్లస్ పాయింట్స్ ఇప్పటిదాకా ఉన్న అడ్డంకులు లాంటివి ఏదున్నా కూడా అధిగమించి అన్ని విధాలా బాగుండే సమయంగానే 2013 దాదాపుగా జూన్ జూలై నుంచి 2014 మధ్య ఒక చక్కటి ప్లస్ పాయింట్గా చెప్పే సమయంగా చెప్తాము. అయితే దీనికి సంబంధించి ఏమైనా చిన్న చిన్న పరిహారాలు లాంటివి పాటించదలుచుకున్నట్లయితే అవకాశం ఉన్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా తనకి వీలైనంత వరకు ఈ వాయువ్య దోషం అనేది లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. తర్వాత సూర్యుడికి సంబంధించిన జపాలు లాంటివి చేయించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అంటే అరుణం కానీ లేకపోతే సూర్య నమస్కారాలు కానీ ఇవన్నీ చాలా చాలా అవసరం. ఆదిత్య హృదయ పారాయణ కానీ వీటి వల్ల మంచి బెనిఫిట్స్ అనేవి తప్పనిసరిగా ఉంటాయి. ఎందుకంటే సూర్యుడు యోగకారకుడు అయినప్పటికీ కూడా ఉన్న స్థానం అనేది బలమైన స్థానం కాకపోవడం బట్టి చాలా రకాలుగా మీరు ఆశించిన అభివృద్ధిలో ఏదో రకమైన ఆటంకాలు కలిగే అవకాశం సూర్యదశ అయిపోయేంత కాలం కూడా కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని మీరు జాగ్రత్త పడవలసిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. దాదాపు 2018 దాకా సూర్య మహాదశ ఉంది. అయినప్పటికీ వీళ్ళంతవరకు మేలు చేసే ప్లానెట్ అయినప్పటికీ ఉన్న స్థానంలో బలం తక్కువ అవడం వల్ల చాలా వరకు ఇబ్బందులు కనబడుతున్నప్పటికీ మీరు గోచార రీత్యా బలం అనేది ఇప్పుడు రాబోతోంది కనుక తప్పనిసరిగా ఆశించిన ఫలితాలు ఇప్పుడు ఉంటాయి. అయితే దీనికి సంబంధించిన పరిహారాల్లో వీలైనంత వరకు చేతికి ముచ్చల లాంటిది ఏదైనా ఉంటే తీసేయండి. అవకాశం ఉన్నట్లయితే కెంపు పుష్యరాగం లాంటిది ధరించడం అనేది, సోమవారం దేవాలయ సందర్శనం చేయడం అనేది, దాంతోపాటుగా ఈ రకమైన దోష పరిహారానికి సూర్యుడికి సంబంధించిన జపాలు చేయించుకోవడం వీటన్నిటి వల్ల చక్కటి పరిహారంగా ఉంటుంది. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? పేరు చెప్పండి. శ్రీకాకుళం నుంచి మాట్లాడుతున్నాను మేడం గారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పాలి మేడం. హలో, ఎవరి గురించి అండి? నా గురించి అడుగుదాం మేడం, అందుకని చేశాను. ఓకే, తప్పకుండా. డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్పండి. 31/10/73 మేడం. 73. టైం? టైము సాయంత్రం 7 గంటలకు మేడం. పార్వతీపురం అండి. ఓకే అండి. ఓకే, సమస్య ఏంటో చెప్పండి. అంటే ఏం లేదు మేడం, వృత్తిపరంగా అంటే నేను జాబ్ చేస్తాను గవర్నమెంట్ టీచర్గా. అయితే ఏంటంటే ఆ భార్యాభర్తలు వేరువేరుగా ఈ జాబ్ దీని మీద 10 years నుంచి విడివిడిగా ఉండడం అవుతుంది. అయితే ఏంటంటే ఈ స్వగృహ ఈ ఇంటి గురించి కూడా ఈ మధ్య ప్లాన్ చేస్తున్నాము. 2 years నుంచి కొద్దిగా అది వెనకంజ అవుతుంది. ఎవరి పేరు మీద ప్లాన్ చేస్తున్నారు ఇల్లు? ఫస్ట్ పాయింట్. పద్మజ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. ఎవరి పేరు మీద స్వగృహానికి అంటే తీసుకుందాం అని ప్లాన్ చేస్తున్నారు? నా పేరు మీదే మేడం. నా పేరు. ఓకే. ఆయన నక్షత్రం ఏంటమ్మా? మేడం ఆయన నక్షత్రం ఏంటి? అతనిది రేవతి నక్షత్రం మేడం. ఓకే, చెప్పండి. అదే అందుకని అది ఒకసారి అడుగుదామని ఎలా ఉంటుంది. ఇప్పటికీ కూడా ఏంటంటే జాబ్ పర్పస్ మీద కొద్దిగా ఇంకా అది తిరగగానే అవుతుంది మేడం. అందుకు అది ఎప్పుడు సెటిల్గా ఒక దగ్గర ఎలా స్వగృహంలో ఉండడం ఎలా ఎంత అనేది పిల్లల కోసం. ఓకే.
ఓకే అమ్మా, ఇప్పుడు మనకి నడుస్తున్న అతి ప్రధానమైన దశలు తీసుకోవాలి. ఏదన్నా ఒక కారణం లేకుండా ఇంతకాలం వేరు వేరు ప్లేసెస్లో ఉండడం అనేది అలాంటివి ఉండదు. ఇక్కడ ఏంటంటే అతి ప్రధానంగా నడిచేది కూడా కుజు దశ నడవడం అనేది, కుజుడు మీకు వ్యయాధిపతి కూడా అవ్వడం అనేది, ఇప్పుడు నడుస్తున్న దశ కూడా కుజుడు దశ అవ్వడం అనేది, కుజుడు ఉన్న స్థానం కూడా వ్యయ స్థానం అవ్వడం అనేది ఇది ఒక కారణంగా మనం తీసుకోవచ్చు ప్రస్తుత పరిస్థితిలో. అలాగే ఇప్పుడు ఆయనకు కూడా నడిచేది కూడా అష్టమ శని అనేది నడవడం అనేది జరుగుతుంది. మీ దాని ప్రకారం తీసుకున్నా కూడా ఇప్పుడు కుజుడు అయిపోయిన తర్వాత రాబోయేది కూడా రాహు దశ రాబోవడం జరుగుతుంది. ఆ రాహు కూడా ఉన్న స్థానాన్ని తీసుకున్నట్లయితే అది మళ్ళీ అది కూడా కొంత ఇబ్బందికరమైన స్థానంలో ఉండడం. వీటి వల్ల ఎలా ఉంటుందంటే ఎప్పటికప్పుడు కలిసి ఉండే సమయంలో కూడా కలిసి ఉండలేక ఏదో రకమైన ఇబ్బందికరంగా డిస్టెన్స్ ప్లేసెస్లో ఉండడం అనేది జరుగుతూ వస్తుంది. అయినా ఏం పెద్ద దాని గురించి మీరు బాధపడక్కర్లా. దానికి కారణాలుగా అవతల వాళ్ళ జాతకాన్ని మన జాతకాన్ని పోల్చుకుంటూ వాస్తుపరంగా కూడా మనం ఉంటున్న స్థానాల్ని మనం తీసుకోబోతున్న ప్లేసెస్ని కూడా కంపేర్ చేసుకొని మాట్లాడినట్లయితే మీ జాతక రీత్యా మీకు వెస్ట్ అనేది అంత ఫేవరబుల్ కాదు. అదొకటి మీరు గమనించుకోవాలి. ఒకవేళ వెస్ట్ ముఖంలోనే మీరు ఉంటున్నప్పుడు కూడా తప్పనిసరిగా ఈ రకమైన ఇబ్బంది అనేది ఇంకా ఎక్కువయ్యే అవకాశం అనేది తప్పనిసరిగా కనబడుతుంది. మొదటి అంశం అది. అయితే వీలైనంత వరకు ఒకవేళ మీరు ఫ్యూచర్లో తీసుకోవాలి అనుకుంటే ఇద్దరిది కంపేర్ చేసుకొని ఇద్దరికి పడేది మాత్రమే కాకుండా కుటుంబంలో అందరిది. ఎందుకంటే చాలామంది అనుకునేది ఏంటంటే ఎవరి పేరు మీద తీసుకుంటున్నాం వాళ్ళు ఒక్కడికి సరిపోయి చాలేమో అనుకుంటారు. కానీ కాదు, కొత్తగా తీసుకోబోయే వాళ్ళు ఎవరైనా ఇక ముందు చూసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకైనా వాళ్ళ కుటుంబంలో అందరికైనా కామన్గా పడేవి కొన్ని ఉంటాయి, ప్రతి వాళ్ళకి పడేవి. ఆ కామన్ ప్లేస్ని తీసుకున్నట్లయితే ఎవరికి కూడా ఫ్యూచర్లో ఇబ్బంది అనేది ఉండదు. కాబట్టి ఆ రకంగా చూపించుకుంటే మీకు అన్ని విధాలా ఫేవరబుల్గా ఉంటుందమ్మా మొదటి అంశం అది. అలాగే ఇప్పుడు ఈ కుజుడికి సంబంధించిన దానాలు లాంటివి చేయడం అనేది, తర్వాత శనికి సంబంధించిన దానాలు చేయడం, కుజుడికి సంబంధించి బెల్లం దానం చేయడం, కుజుడికి సంబంధించిన దానంతో పాటుగా ఇవన్నీ చేసుకోవడం మీదట మీరు కలిసి ఉండే అవకాశం అనేది కూడా దాదాపుగా జూన్ జూలై తర్వాత చాలా వరకు కొంత అవకాశం అయితే కనబడుతుంది. తర్వాత దీంతో పాటుగా మీరు ఉండే వాస్తు కూడా వీళ్ళంత వెస్ట్ కాకుండా చూసుకోండి. చేతికి పచ్చ నీలం కలిపి ధరించండి మధ్యవేలికి. అది కూడా అన్ని విధాల బెనిఫిషియల్గా ఉంటుంది. ముందు ఈ రకమైన ప్రయత్నాలు చేసిన మీదట తప్పనిసరిగా మీరు ఆశించిన మార్గం వైపు వెళ్ళే అవకాశము, తర్వాత ఇంటికి సంబంధించి ఇల్లు కట్టుకునే అవకాశాలు కూడా ఆ టైంలో బలంగా ఉంటాయి. పద్మజ గారు, మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకుల సమస్యలకు తగిన పరిష్కార మార్గాలు సూచిస్తున్నందుకు ధన్యవాదాలండి. చూశారు కదా, మీకు కూడా జాతకపరమైన ఎటువంటి సమస్యలున్నా రేపటి మా లైవ్ షోకి కాల్ చేయవచ్చు. ఇది వాటి గుడ్ టైం. తిరిగి రేపటి గుడ్ టైంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.